రావణ లంకలో వానరులు వచ్చారు, ఇంకా లంకా దహనమే అన్నారు కదా. అంటే వానరులు వచ్చిన లంకను దహనం చేయలేకపోయారు కదా, అంటే వానరులో బలం తగ్గిపోయిందా? బలం అంటే అప్పట్లో రావణుడి దగ్గర నుండి విభీషణుడు ఇటువైపు వచ్చాడండి. ఇప్పుడు విభీషణుడు ఇటువైపు నుంచి రావణుడి వైపు పోయినాడు అనమాట. ఇక్కడున్న విభీషణులే అక్కడికి చేరినారు. దానివల్ల దెబ్బతిన్నాం. కానీ ప్రజల్లో వీ హ్యావ్. మరి వానరులకు బలం ఎప్పుడు వస్తుంది? 2019 గన్ షాట్ విక్టరీ. దానిలో ఆమె మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి అయితే కాదు. మంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేని ఆమె రేపు పొద్దున 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తారనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈరోజు ఇన్నేళ్ళు నాకు పదవి లేదు, అధికారం లేదు అని చెప్పుకుంటూ వచ్చి, అంతకుముందు భర్త చనిపోయినాడని, తర్వాత మా పిల్లలను చూడండి మా పరిస్థితి ఏమని, ఇప్పుడు మాకు పదవి లేదు, మన ప్రభుత్వం వచ్చేంతవరకు ఆగండి అని చెప్పి పదవి వచ్చి ప్రభుత్వం వచ్చి మంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఎంతమందికి ఆమె ఉపయోగపడుతూ ఉంది? తెలుగుదేశం పార్టీని బతికిస్తూ ఉండేది, మోస్తూ ఉండేది బీసీఎస్సీలు. ఈరోజు ఎక్కడున్నారు బీసీఎస్సీలు? మిమ్మల్ని కాదని నోరెత్తి మాట్లాడగలిగే ధైర్యం ఒక బీసీ నాయకునికి ఉంది ఆ జిల్లాలో. జిల్లా గురించి మాట్లాడదాం. కాన్స్టిట్యున్సీలో అవకాశం లేదు. 6 మండలాల్లోనూ 6 మంది తమ్ముల్లో మరుదుల్లో చిన్నాయనో ఇంకో బంధువులను ఎవరినో పెట్టుకుని ఆమె పాలన జరుపుతుంది. ఈ 6 మండలాల్లోనూ వాళ్ళ తమ్ముని దగ్గరికి పోయినప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గరికి పోయి పని చేయించుకోరు. న్యూట్రల్ ఓటర్స్ ఆఫీసర్ల దగ్గరికే పోతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళ దగ్గరికి పోయి పని చేయించుకోవాలా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఆఫీసర్ దగ్గరికి మేము పోయి చేయించుకుందాం అనుకుంటారు. మేము అధికార పార్టీ అని చెప్పుకోవాలని అనుకుంటారు. అవకాశం లేదు. ప్రతిదానికి ఆ మండల ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి ఫోన్ చేయించుకోవాలా? మా ఎదుగుదల ఎక్కడుంది అని వాళ్ళలో రాదా? ఏ ప్రాంతంలో ఏ మండలంలో ఒక బీసీ నాయకుని ఎదగనిచ్చినారు మీరు? ఒక కనగానపల్లి మండలంలో మండల ప్రెసిడెంట్గా స్వతంత్రంగా వ్యవహరిస్తానని రాజేంద్రన్ దించిరి కురుబ సామాజిక వర్గానికి సంబంధించి. మళ్ళీ మీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి మీ పార్టీలో ఎంపీటీసీ గెలవలేదని వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి మండల ప్రెసిడెంట్ చేసుకుంటారు. ఎక్కడ ఉంది మీకు బీసీలు ఎందుకు ఓట్లేయాలి మీకు? మీరు ఓటర్లకు దగ్గర కాలేకపోతున్నారు కదా, నిత్యం మీ కాంట్రాక్ట్ పనుల మీద ఇతర ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. మీరు వారు చూస్తే ఒకవైపు ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు పోతున్నామంటున్నారు. మీరు అలాంటి సందర్భంలో ఇంకా రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు? అంటే మేము ఈ మధ్యకాలంలో దాదాపుగా పల్లెలు బాగా గడప గడప కార్యక్రమం ద్వారా కానీ జల చైతన్యతల ద్వారా కానీ పల్లెల్లో బాగా తిరుగుతూ ఉన్నాము. నేను ఈ గత 15 తగ్గిందనుకుంటా తిరుగుతున్నా సేవ తగ్గిందనుకుంటా. చేవ అంటే డబ్బే చేవ అనుకుంటే కాదు. మీరు ఇప్పుడు 5,000 ఇచ్చి ఓట్లు వేయించుకోమనండి. 5,000 ఇచ్చి ఓట్లు వేస్తారంటే ఓటుకి 5,000 ఇచ్చి ఓట్లు వేయించుకోమనండి. డబ్బులతో ఈసారి ఓటర్లను కొనలేరు. మోసపోయినామనేది ఓటర్లలో ఉంది. చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు, పరిటాల సునీత మోసం చేసింది అనేది ప్రజల్లో ఉంది. ప్లస్ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి కదా. ఈరోజు కరువు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది? 63 మండలాల్లోనూ కరువు. మా నియోజకవర్గంలో అయితే వలసలకు పుట్టిలో రాప్తా నియోజకవర్గం అయింది. ప్రత్యేకించి చెన్నై కొత్తపల్లి రామగిరి మండలాల్లో గ్రామానికి 100 మంది ఊర్లు వదిలిపెట్టినారు. బెంగళూరు, కేరళ. మొన్న ఈ మధ్య సాక్షిలో ఒక కథనం చూసినాం. యాచక వృత్తిని చేపట్టిన అనంతపురం జిల్లా రైతులు అనేసి. దానికోసం ఒక బస్సు యాత్ర కూడా వేస్తూ ఉన్నాం. కేరళకు పోయే కార్యక్రమం కూడా త్వరలో ఇందాకే మాట్లాడినాము. అది కూడా చేస్తూ ఉన్నాం. మీడియా దృష్టికి తీసుకొని పోదాం. సాక్షి రాస్తే మీరు రాపించినారనొచ్చు, ఏమి అది అటువంటిది జరగలేదని మంత్రులు మాట్లాడచ్చు. అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళని తీసుకొని పోయి అక్కడ ఉన్న యాచక వృత్తిలో స్థిరపడిన రైతుల అనంతపురం జిల్లా రైతులను చూపించి ఇది మనం చేస్తూ ఉండేది పాలకులము. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు నీళ్ళు ఇద్దామనే కాన్సెప్ట్లో ముందరకు పోవాలనేది మాకు ఆలోచన ఉంది. ఇక మేము కాన్స్టిట్యున్సీలో అంటే మమ్మల్ని కాన్స్టిట్యున్సీలో తిరగనీయకోకుండా నిరోధించేదానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. మేము కుంటిమధ్యలో ఒక గ్రామంలో ఒక సభ జరుపుతామంటే దానికి జిల్లా ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వలేదు. అంతకుముందు రోజు డిఎస్పీ గారు ఇచ్చేసినామనుకోండి మీ ఏర్పాట్లు చేసుకోండి అన్న వ్యక్తే మళ్ళీ వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది.
ఈ వీళ్ళలో కూడా మార్పు వచ్చేదానికి టైం వస్తుంది. మీరు 4th ఇయర్ నుండి సినారియో మారిపోతుందని మేము అనుకుంటున్నాము. అయితే మేము ప్రతి గ్రామం పెళ్ళిళ్ళకి కానీ గ్రామాల్లో వాళ్ళకు మంచి చెడ్డలకు కానీ తిరుగుతున్నాము, గడప గడపకు తిరుగుతున్నాం. లేము కాన్స్టిట్యున్సీలో అనేది అయితే ఒట్టిది. అందరూ ఐక్యమైతే కొద్దిగా టీడీపీని ఎదురొడ్డి పోరాడే అవకాశం ఉంటుంది. అయితే మీకు వర్గపోరు ఎక్కువ ఉంది కదా జిల్లాలో, అందరూ ఏకతాటిపైకి వస్తారా? ఇటీవల వెన్నపూస గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆయనకు కూడా అందరూ కలిసికట్టుగా మద్దతు ప్రకటించడం లేదు, ఆయన ఒంటరిగానే తిరుగుతున్నారన్నది కూడా అపవాదం ఉంది. లేదండి, అదేం లేదు. గోపాల్ రెడ్డి గారి క్యాండిడేచర్ కోసం అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడము. ఆల్రెడీ ఒక రౌండ్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మీటింగ్స్ పెట్టి ఎన్రోల్మెంట్ విషయంలో, ఓటర్ ఎన్రోల్మెంట్ విషయంలో, గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ విషయంలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మీటింగ్స్ పెట్టి కార్యకర్తల మీటింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఓటర్ లిస్టులు గ్రామాలకు చేర్చడము. నమస్తే అండి, నేను శివరామ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.